గులాబీ పార్టీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. లేఖలోని అంశాలను అస్త్రాలుగా మార్చుకుని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కవిత లేఖతో బీఆర్ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేసీఆర్ వైఖరిని కుమార్తె తప్పుపడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. బీఆర్ఎస్ త్వరలోనే మరో ప్రకంపనం రానుందని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఆధారంగా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్ అధినేత వైఖరిని కుమార్తెని తప్పుపడుతుంటే ఇంకా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. కవిత లేఖ బట్టబయలు కావడంతో బీఆర్ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరిందన్నారు. ఏ వేదిక దొరికినా అధికార కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే కేటీఆర్ ఇప్పుడు చెల్లి రాసిన లేఖకు ఏం సమాధానం చెబుతారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్లో నిర్వహించిన సభతో గులాబీ పార్టీలో రెండో స్థానం కోసం అంతరం పెరిగి పోరాటం మొదలైందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కవిత లేఖతో కల్వకుంట కుటుంబం కాస్త కలహాల కుటుంబంగా మారిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని తాము చెబుతోన్న మాటలను కవిత సమర్థించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడాన్ని కవిత కడిగి పారేశారని వెల్లడించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ కాబోతోందని ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో స్పష్టంగా తేలిపోయిందని కమలం పార్టీ నేతలు అన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే కేసీఆర్ ఇంటి చుట్టూ రాజకీయం నడుపుతున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట నడుస్తోందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కవిత కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేస్తుందని తాను ముందే చెప్పానన్నారు. ఇదంతా అవినీతి సొమ్ము పంపకాల వల్ల వచ్చిన పంచాయతీ అని ఆరోపించారు. పదవులు ఆస్తులు అన్నీ అన్నకే ఇస్తారా అన్న ఆవేదన కవితలో కనిపిస్తోందని విమర్శించారు. 4 స్తంభాల్లో ఒక స్తంభం బయటికొచ్చిందని త్వరలోనే మరొకటి వస్తుందని తెలిపారు.